ఇప్పుడు మనము ప్రాస్పెక్ట్ ఎలిమెంట్ గురించి చూద్దాం ఈ వీడియోలో. సో ప్రాస్పెక్ట్ ఎలిమెంట్ మేజర్గా ఎందుకు యూస్ చేస్తామంటే విచ్ ఇస్ నాన్ స్టాండర్డ్ ఎక్స్టెన్షన్స్ టు వాయిస్ ఎక్స్ఎంఎల్. అంటే ఏంటంటే మేజర్గా మనము ఇన్బౌండ్ కాల్స్ అవుట్ బౌండ్ కాల్స్ అనే వింటాం కదా. ఇన్బౌండ్ కాల్స్ అంటే ఏంటి, మనం చేస్తాం కాల్. ఓకే, అవుట్ బౌండ్ కాల్స్ ఏంటంటే మనకి ఏజెంట్ అదే ఏమంటారు, ఆ, మనకి వీళ్ళు ఉంటారు కదా, ఎయిర్టెల్ కస్టమర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపెనీ వాళ్ళే మనకి కాల్ చేస్తారు ఎక్స్టర్నల్ గా. సో ఇలాంటివి అవుట్ బౌండ్ కాల్స్ అన్నమాట. సో ఇన్బౌండ్ కాల్స్ అంటే మనం చేస్తాము, ఇట్లుంటాయి. ఓకే, సో ఇది మేజర్ గా క్లయింట్ అదే కస్టమర్ అండ్ ఏమంటారు క్లయింట్ కి మధ్య జరిగే కాన్వర్సేషన్ లో ఇలా ఇన్బౌండ్ అవుట్ బౌండ్ కాల్స్ అనేటివి మనకు ఉంటాయి కదా. సో ఇట్లా టూ టైప్స్ ఆఫ్ కాల్స్ ఉంటాయి. మేజర్ గా అవుట్ బౌండ్ కాల్స్ ని ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేయాలనుకుంటున్నామో, అవుట్ బౌండ్ కాల్స్ ని ఇనిషియేట్ చేయాలనుకుంటున్నామో యూజింగ్ విఎక్స్ఎంఎల్ అప్లికేషన్, అలాంటప్పుడు ప్రాస్పెక్ట్ అనే ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. సో ఇదేంటంటే ఆటోమేటెడ్ గా ఇట్ అలౌస్ ఏ విఎక్స్ఎంఎల్ అప్లికేషన్ టు మేక్ ఆటోమేటెడ్ అవుట్ బౌండ్ కాల్స్ టు ఏ లిస్ట్ ఆఫ్ ఫోన్ నెంబర్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లైన్ కి నేను ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తా మీకు. ఎవ్రీడే ఇప్పుడే కాదు, ఇప్పుడు మనం ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటివి తీసుకున్నామంటే, ఐసిఐసిఐ బ్యాంకే కాదు, అంటే బ్యాంక్ నేమ్ నేను స్పెసిఫై చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ అలా చెప్పాను. ఓకే, సో ఏ బ్యాంక్స్ అయినా కూడా, లేదంటే మనకి ఏదైనా ఎయిర్టెల్ వాళ్ళు కానీ ఇలా మనకు టెలిఫోన్ కస్టమర్ వీళ్ళు ఉంటారు కదా ఏజెంట్స్, వీళ్ళు కానీ ఎవరైనా సరే మనకు కాల్ చేస్తూ ఉంటారు, మా డేటా ప్యాక్స్ ని యాక్టివేట్ చేసుకోండి, లేదంటే లోన్స్ ఉన్నాయి, లేదు కార్ లోన్స్ తీసుకోండి, ఏమంటారు పర్సనల్ లోన్స్ తీసుకోండి అని బ్యాంక్ వాళ్ళు కాల్ చేయడము. ఇట్లా వాళ్ళు ఏంటంటే ఒక టైం అనేది పెట్టుకుంటారు. ఎవ్రీ డే మనకి కాల్స్ వస్తాయి, వచ్చేసి దాంట్లో ప్రీ రికార్డెడ్ వాయిస్ కూడా వచ్చేస్తుంది అనమాట. అందులో ఏమంటారు రియల్ గా మనకు ఆ టైంలో అక్కడ లైవ్ లో వాళ్ళు ఉండి మాట్లాడరు. మనకు జనరల్ గా వచ్చేస్తా ఉంటాయి కాల్స్, మనం అనుకుంటూ ఉంటాం కూడా. అట్ ఏ టైం మన ఇంట్లో ఇప్పుడు ఒక 4 ఫోన్లు ఉన్నాయి అనుకోండి, నలుగురికి కూడా ఒకేసారి కాల్స్ వస్తాయి. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఇలా అవుట్ బౌండ్ కాల్స్ ని మనము ముందే వాళ్ళు సెట్ చేస్తారనమాట. డైనమిక్ కంటెంట్ అనేది మనకు ప్రీ రికార్డెడ్ ఆడియో మెసేజ్ ని వాళ్ళు క్రియేట్ చేసి దానికి ఒక లిస్ట్ ఆఫ్ ఫోన్ నంబర్స్ పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఫోన్ నంబర్స్ అన్ని మనకు వెళ్తాయి కదా. సో వాళ్ళు అలా గ్యాదర్ చేసుకుంటారు, ఆ ఫోన్ నంబర్స్ అన్ని లిస్ట్ వాళ్ళు ఇచ్చేసుకొని ఈ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ ఫోన్ నంబర్స్ కి ఈ ఏమంటారు ఈ టైంలో కాల్ వెళ్ళాలి, ఈ మెసేజ్ ప్లే అవ్వాలి. కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ ఫర్దర్ నెక్స్ట్ యాక్షన్స్ ని తీసుకుంటారు. వాళ్ళు బటన్ ప్రెస్ చేయండి, లేకపోతే ఇలా చెప్పండి మీకు కావాలా లేదా అని ఆన్సర్ తీసుకుంటది కదా ఏఐ అనేది. సో అలాగా అవుట్ బౌండ్ కాల్స్ ని మనం ప్లే చేయాలి అనుకున్నప్పుడు, అవుట్ బౌండ్ కాల్స్ ని ఇనిషియేట్ చేయాలనుకున్నప్పుడు ప్రాస్పెక్ట్ ఎలిమెంట్ ని మేజర్ గా యూజ్ చేస్తాం. సో విఎక్స్ఎంఎల్ లో ఇక్కడ మీరు చూసినట్టయితే దీని సింటాక్స్ అబ్జర్వ్ చేస్తే ప్రాస్పెక్ట్ ఈ ఉన్నాయి కదా పారామీటర్స్, వీటి గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ డైల్ అవుట్, ఇది మేజర్ గా ఎందుకు యూజ్ చేస్తామంటే డైల్ అవుట్ ఇనిషియేట్ డైల్ అవుట్ కాల్ ఆర్ నాట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాల్ ఇనిషియేట్ చేయాలా వద్దా అనే దానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ నేమ్, ఏ క్యాంపెయిన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ కి మనము ఏమంటారు కార్ లోన్స్ కి వాటికి ఒక క్యాంపెయిన్ పెట్టుకుంటాం. ఓకే, సో పర్సనల్ లోన్స్ కి ఒక క్యాంపెయిన్ వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు మనకి ఎవరైతే బ్యాంక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు క్రియేట్ చేస్తారు అవుట్ బౌండ్ కాల్స్. సో వాళ్ళు క్యాంపెయిన్ నేమ్స్ ఇచ్చుకుంటారు సిస్టమ్ లో మేజర్ గా. మనం డెవలప్ చేసేటప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకో ఐసిఐసిఐకో ఏదో ఒక బ్యాంక్ కి మనము ఒక కోడ్ డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళ అవుట్ బౌండ్ కాల్స్ మేము ఇనిషియేట్ చేయాలనుకుంటున్నాము అని మనకి రిక్వైర్మెంట్ ఇస్తే అప్పుడు మనము ఆ క్యాంపెయిన్ నేమ్ కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తారు. మాకు ఇది దీని క్యాంపెయిన్ నేమ్ అనేసి అట్లా క్యాంపెయిన్ నేమ్ ఏంటి అనేది ఇస్తాం అనమాట. నెక్స్ట్ కాంటాక్ట్ ఏంటంటే, సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్. సో మేజర్ గా ఏ ఫోన్ నంబర్ నుంచి మనకి కాల్ అనేది వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అనే దాని గురించి. ఓకే, కన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ ఇస్ ద డిటిఎంఎఫ్ డిజిట్ ఆర్ స్పోకెన్ స్ట్రింగ్ టు కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ కనెక్షన్. సో అది మన సక్సెస్ఫుల్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యిందా లేదా అనే దానికి మనం డిటిఎంఎఫ్ ఇన్పుట్ ని ఇస్తాం అనమాట. సో దానికి కన్ఫర్మ్ అనే ట్యాగ్
పారామీటర్ని యూజ్ చేస్తాం. మ్యాక్స్ ట్రైస్ ఇప్పుడు వాళ్ళు మనకి బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, మనం చిరాగ్గా ఉండి లేకపోతే వేరే ఏదైనా పనిలో ఉండో లేకపోతే మనము లిఫ్ట్ చేయాలనుకోవట్లేదు కస్టమర్ కేరే అనుకొని మనము కొన్ని మనకు ఉంటాయి కదా. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తారు. అది కూడా వాళ్ళు సెట్ చేస్తారు అనమాట సిస్టంలోనే, ఎన్నిసార్లు మనకి కాల్ చేయాలి అనేసి. ఓకే, ఎన్నిసార్లు ఒక 3 టైమ్స్. ఇన్ కేస్ లేదు అంటే మనము కాల్ అనేది ఎంగేజ్ వచ్చింది, మనం వేరే వాళ్ళతో కాల్ మాట్లాడుతున్నాము, వాళ్ళ కాల్ వచ్చింది, సో వాళ్ళు వెంటనే ఏం ఆపరు. సిస్టమ్ ఎలా డెవలప్ చేస్తారంటే 3 టైమ్స్ ట్రై చేయి కాల్, వాళ్ళు ఎత్తారా ఓకే, లేదు అంటే లైక్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది రాస్తాం అనమాట. సో అలాగా మ్యాక్స్ ట్రైస్ ఎన్నిసార్లు కాల్ చేయాలి, 2 టైమ్సా 3 టైమ్సా అని చెప్పేసి ఇస్తాం అనమాట. మ్యాక్స్ టైం కూడా కాల్ ఎన్ని సెకండ్స్ లోపల కాల్ వెళ్ళాలి, ఓకే, డ్యూరేషన్ ఆఫ్ ద కాల్ ఎంత అనేది కూడా ఇచ్చేస్తారు. పాస్ టైం కూడా బిట్వీన్ రిట్రైస్, ఒక కాల్ తర్వాత మళ్ళీ ఇంకో దానికి పాస్ టైం ఎంత ఉంటుంది అది సెకండ్స్లో అన్నమాట. ఓకే, కొంతమంది ఏంటంటే హోల్డ్లో పెట్టి మనం మళ్ళీ కాల్ చేస్తామంటారు కదా, అట్లాంటప్పుడు మనకు పాస్ టైం కూడా ఉంటుంది. సో ఆ తర్వాత కాల్ ఆటోమేటిక్గా రెజ్యూమ్ అవుతుంది. ఓకే, సో దాన్ని మ్యాక్స్ పాస్ అంటారు. యూఆర్ఎల్ ఆఫ్ ద విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ టు ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ ద కాల్ ఈస్ కనెక్టెడ్. వన్స్ మనకి కాల్ కనెక్ట్ అయిన తర్వాత ఏ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏమంటారు ఆడియో అనేది ప్లే అవ్వాలి, ఆ తర్వాత అవన్నీ మనము ఒకే ట్యాగ్లో రాయలేం కాబట్టి ఇంకొక విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ఇస్తామన్నమాట. ఆ విఎక్స్ఎంఎల్ కోడ్లో ఏ లాజిక్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంటామో, ఏమన్నా ప్రీ రికార్డెడ్ ఆడియోస్ ఇచ్చింటే సో అవన్నీ ప్లే అవుతాయి. అదే మనకి ఇక్కడ మేజర్గా ఇస్తాం ఈ యూఆర్ఎల్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే హెచ్టిటిపి మెథడ్ టు యూజ్ వెన్ రిట్రైవింగ్ ద విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. మనం విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఇక్కడ ఇచ్చాం కదా, సో ఏ హెచ్టిటిపి మెథడ్ని యూజ్ చేసుకోవాలి అనే దానికి మెథడ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ is the destination to transfer the call or to after the call to after the VXML document has finished executing. మనకు వన్స్ VXML ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాం కదా, ఈ యూఆర్ఎల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాల్, దేనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి అనే దానికి ఈ ట్రాన్స్ఫర్ పారామీటర్ని ఇస్తాం. నెక్స్ట్ బ్రిడ్జ్ ఇన్, అదే మనకి ఇంతకుముందు ఏమంటారు బిఫోర్ ఎలిమెంట్లో కూడా యూజ్ చేసాం కదా, ట్రాన్స్ఫర్ ఎలిమెంట్లో మనం యూజ్ చేసాం బ్రిడ్జ్ ఇన్ బ్రిడ్జ్ అవుట్ అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా అంతే. వెదర్ టు అలౌ ద ట్రాన్స్ఫర్ డెస్టినేషన్ టు జాయిన్ కాల్ బిఫోర్ ద ట్రాన్స్ఫర్ ఈస్ కంప్లీట్. ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయ్యక ముందుగానే ఏమంటారు కాల్ జాయిన్ అవ్వాలా లేదా అనే దానికి బ్రిడ్జ్ ఇన్ ఇస్తాం. బ్రిడ్జ్ అవుట్ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ కంప్లీట్. ఓకే, నెక్స్ట్ వాయిస్ XML is the URL of the VXML document to execute after the transfer is complete. ఇక్కడ మనం ఏంటి, వన్స్ మన కాల్ కనెక్ట్ అయిన తర్వాత ఈ ఏ VXML కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దానికి ఇది మనకు. తర్వాత వాయిస్ XML అంతా అయిపోయింది, మనకు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది, కాల్ వాళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ వాయిస్ XMLకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే దానికి ఈ వాయిస్ XML URL ఇస్తాం. నెక్స్ట్ డైలాగ్ ఐడి ఈజ్ యూనిక్ ఐడెంటిఫైర్ ఫర్ ద కాల్. మనం ఒక్కొక్కరు కాల్ చేసాము, వాళ్ళ నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు కావాలి లోన్ అన్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఆ కాల్ ఐడిని ట్రేస్ అవుట్ చేసుకోవాలి. సో దానికి ప్రతి ఒక్క మనకు ఏమంటారు ఒక్కొక్క కాల్కి కాల్ ఐడి అనేది జనరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ హెడర్ ఏంటంటే కామా సపరేటెడ్ లిస్ట్ ఫ్రమ్ ద కస్టమ్ SAP హెడర్స్ టు ఇంక్లూడ్ ఇన్ ద కాల్. నెక్స్ట్ ప్రాస్పెక్ట్ ఎలిమెంట్లోనే మనం ఇవన్నీ చైల్డ్ ఎలిమెంట్స్ ఆడియో కానీ ప్రాంప్ట్ కానీ రికార్డ్ ట్రాన్స్ఫర్ క్యాచ్, సో ఇవన్నీ ఏంటంటే మన కాల్కి నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా కావాలి, ఏదైనా మెసేజ్ ప్లే చేయాలి, ఏదైనా రికార్డ్ అనేది చేసుకోవాలి, ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇలాంటి కేసెస్లో మనము రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా మనము ప్రాస్పెక్ట్ లోపల యూజ్ చేస్తాం అనమాట అడిషనల్గా కాల్కి. మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, ప్రాస్పెక్ట్ డైల్ అవుట్ అనేది ఫస్ట్ కనెక్షన్ అనేది ఇనిషియేట్ చేస్తున్నాం ఎస్టాబ్లిష్ చేయడానికి, ట్రూ. తర్వాత నేమ్ మై క్యాంపెయిన్ జస్ట్ నేను ఇక్కడ ఇచ్చా, మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ పర్సనల్ లోనా కార్ లోనా ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ ఏ నెంబర్ నుంచి చేస్తున్నాం, మ్యాక్స్ ట్రైస్ ఏ నెంబర్కి చేస్తున్నాం, అక్కడ లిస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం, ఎన్నిసార్లు చేయాలి, 3 టైమ్స్ చేయాలి వాళ్ళు ఒకవేళ బిజీగా ఉన్న అలాంటి కేసెస్లో. మ్యాక్స్ టైం వచ్చేసి 60 సెకండ్స్ లోపల కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ యూఆర్ఎల్, ఇక్కడ మనం కనెక్ట్ అయిన తర్వాత
ఏ విఎక్స్ఎంఎల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దానికి ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తాం. మెథడ్ గెట్ మెథడ్ యూస్ చేస్తున్నాం, మన ఇష్టం అది. ఇక్కడ నుంచి మనము ఈ విఎక్స్ఎంఎల్ నుంచి గెట్ పోస్ట్ అనేది మనం రిక్వైర్మెంట్ బట్టి ఇస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్, ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. బ్రిడ్జ్ ఇన్, బ్రిడ్జ్ అవుట్, ఇవన్నీ సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే. వాయిస్ ఎక్స్ఎంఎల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏ వాయిస్ ఎక్స్ఎంఎల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ డైలాగ్ ఐడి, మనకు ఒక యూనిక్ ఐడి, కాల్ ఐడి ఉంటుంది కదా, అలాగా హెడర్స్, ఏమేమి హెడర్స్ జనరేట్ చేయాలి ఇవి. తర్వాత మనం ప్రాంప్ట్ ప్లీజ్ వెయిట్ వైల్ వి కనెక్ట్ యూ టు ద కాల్, ఇలాగ మనం ఏదో ఒకటి ప్రాంప్ట్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, సో ఇది మనం ప్రాస్పెక్ట్ ఎలిమెంట్ యూస్ చేస్తాం. దీని యొక్క యూసేజ్ మేజర్గా మనకు అవుట్ బౌండ్ కాల్స్ని మనం ఇనిషియేట్ చేస్తున్నప్పుడు మనకి ప్రాస్పెక్ట్ ఎలిమెంట్ని యూస్ చేస్తాం విఎక్స్ఎంఎల్లో. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.